భద్రాచలం దేవాలయం మీద ఒక చిన్న తెలుగు కథ. భక్తి వెలుగులు. గోదావరి ఒడ్డున ఉన్న భద్రాచలం గ్రామంలో చిన్నప్పటి నుంచే రామనామం వినిపించేది. ఆ గ్రామంలో లక్ష్మణ అనే బాలుడు ఉండేవాడు. రోజూ పాఠశాలకి వెళ్లే ముందు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ముందున నిలబడి నమస్కరించేవాడు. ఒకరోజు గ్రామానికి తీవ్రమైన కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి. ప్రజల మనసులు వాడిపోయాయి. లక్ష్మణ మాత్రం ప్రతిరోజూ దేవాలయానికి వెళ్లి, రామయ్య, మా గ్రామాన్ని కాపాడు అని మనస్ఫూర్తిగా ప్రార్థించేవాడు. ఒక రాత్రి గ్రామ పెద్దలకు కలలో సీతారాములు దర్శనమిచ్చారు. భయపడకండి, మీ భక్తి మాకు తెలుసు అని చెప్పి గోదావరి జలాలు పెరగబోతున్నాయని ఆశ్వాసం ఇచ్చారు. కొన్ని రోజుల్లోనే వర్షాలు కురిశాయి. గోదావరి ఉప్పొంగింది. పొలాలు మళ్లీ పచ్చబడ్డాయి. గ్రామమంతా ఆనందంతో నిండిపోయింది. అందరూ భద్రాచలం దేవాలయానికి వచ్చి దీపాలు వెలిగించారు. ఆ రోజు నుంచి భద్రాచలం దేవాలయం భక్తి, నమ్మకం, కరుణకి ప్రతీకగా నిలిచింది.